నువ్వు ఎవరి కోసం జీవించినా నష్టపోతావు. ఎవ్వరి కోసం జీవించినా, కడుపును పుట్టిన పిల్లలైనా, కట్టుకున్న భార్య అయినా, కన్న తల్లిదండ్రులు, ఎవరి కోసం నీ బ్రతుకు అంకితం చేసినా నష్టపోతావు, ఒక్క యేసు కోసం తప్ప. అలా యేసు కోసం అంకితమై బ్రతికినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయన కోసమే జీవించిన వాళ్ళు కొంత వాళ్ళ జీవితాలను లక్ష్య పెట్టకుండా యేసే ఊపిరిగా శ్వాసగా బ్రతికినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి ఆయన మనం విన్నాం చాలాసార్లు. 23-24 సంవత్సరాల లోపే ఆయన చనిపోయాడు. అంతా సేవాకాలం ఒక 5 ఏళ్ళు, 5 సంవత్సరాలు సేవ చేసి 23 అంటే యవ్వన ప్రాయంలో తన జీవితాన్ని ముగించాల్సి వచ్చింది. ఎందుకు అంత లేత వయసులో చనిపోయాడు అనంటే కారణం ఒకటే, దేవుని కొరకు జీవించాలి. దేవుడు చెప్పిన స్థలంలోనికి వెళ్ళి నేను విజ్ఞాపన చేసైనా చచ్చిపోవాలి అని తీర్మానం ఆయన ఉన్నటువంటి ప్రాంతాలు అమెరికా దేశంలో వేరే చర్చిల్లో వాక్యం చెప్పడానికి ఆయనకి బహుగా ఇన్విటేషన్స్ ఉండేవి. అయ్యా మా చర్చికి రా, మా చర్చికి వచ్చి వాక్యం చెప్పు, మా చర్చిలో వాక్యం చెప్తే ఇంత పారితోషికం ఇస్తాం అని కూడా చెప్పేవాళ్ళట. కానీ అవేవి లక్ష్య పెట్టలేదు ఆయన. వచ్చి చెప్తే డబ్బులు ఇస్తారు. నేను డబ్బుల కోసం కాదు కదా సేవలోకి వచ్చింది, ఘనత కోసం కాదు కదా నీ సేవలోకి వచ్చింది, నేను సేవలోకి వచ్చింది క్రీస్తు కొరకు బ్రతకడానికి అని రెడ్ ఇండియన్ మధ్యలోకి వెళ్ళి సేవ చేసి 5 ఏళ్ల సేవా కాలంలోనే 5 ఏళ్లే కష్టపడ్డాడు. ఊపిరితిత్తుల మంచులో కూడా పడి ప్రార్థన చేసి ఊపిరితిత్తుల సమస్యతో ఆయన చనిపోయాడు. అయితేనేమి చనిపోయి కూడా ఇప్పటికీ 100 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ సజీవుడుగానే ఆయన పేరు మాగుతూ ఉంది. ఆధిక్యత ఆయన కోసం బ్రతికినందుకు దేవుడిచ్చాడు. ఇలా చూసుకుంటూ పోతే ఆయన సేవా జీవితపు చరిత్రను చదివి డైరీ రాసుకుంటే ఆ డైరీ చదివి భారతదేశానికి సేవ చేయడానికి వచ్చిన వాళ్ళలో వ్యక్తి విలియం కేరీ. ఒకవేళ ఆయన తన గురించి ఆలోచించుకుంటే, తన పిల్లల గురించి ఆలోచించుకుంటే, లేదా తన భార్య గురించి ఆలోచించుకుంటే విలియం కేరీ భారతదేశంలో సేవ చేసేవాడు కాడు. ఎందుకంటే తన భార్య పలుమార్లు అడ్డగించిందట ఆయనని, అక్కడికి వెళ్ళి మనం బ్రతకలేము, ఆ వాతావరణానికి మనం తట్టుకోలేము, అక్కడ వసతులు లేవు, సదుపాయాలు లేవు, అక్కడికి తీసుకెళ్ళి మమ్మల్ని చంపుతావా అని ఎన్నో మార్లు ఆమె ఆటంకపరిచింది. అయినా వేటిని లక్ష్య పెట్టకుండా నాకు జీవితం ఇచ్చిన వాడు నా ప్రభువు, ఈ జీవితము ఆయన కొరకే ఖర్చు కావాలి అని భారతదేశంలో తన జీవితాన్ని సేవ కొరకు అంకితం చేసి అహర్నిశలు కష్టపడి భారతదేశంలో ఒక క్రైస్తవ్యంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు తెచ్చినటువంటి మహనీయుడు విలియం కేరీ. స్తోత్రం కలుగును గాక. అలా బ్రతికారు కాబట్టి ఈరోజు ఇలాగా చెప్పుకోగలుగుతున్నాం. కాబట్టి భక్తిలో 4వ భాగం ఏంటనంటే దేవుని కొరకు జీవించటం.